వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆవకాయ పచ్చడి అండి. మామిడికాయలతో ఆవకాయ పచ్చడి ఇలా పెట్టారంటే ఈ కొలతలతో పెడితే సంవత్సరం ఏంటండి బాబు, 2 సంవత్సరాలైనా నిలవ ఉంటుందండి. పక్కా కొలతలతో ఆవకాయ పచ్చడి ఇలా పెడితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఒక 20 మామిడికాయలు తీసుకున్నానండి. చూసారు కదా, ఇవి పక్కా ఆవకాయ కాయ అండి. ఇది కాయ చూస్తేనే తెలిసిపోతుంది కదండి ఆవకాయ కాయ అని. లోపల పీచుతో పుల్లగా అయితే ఉంటుందండి ఈ మామిడికాయ. ఒక గిన్నెతో నీళ్లు తీసుకున్నాను నేను. ఈ నీళ్ళలో అయితే మామిడికాయలన్నీ వేసేసానండి. వేసిన మామిడికాయలని ఇలా శుభ్రంగా పక్కన కోసేటప్పుడు జీడి కారుతుంది కదండి, అలా జీడిని మొత్తం కాయల్ని శుభ్రంగా వాష్ చేసేయాలండి. వాష్ చేసేటప్పుడే పైన ముచ్చుకుంటుంది కదండి, ముచ్చుకు కూడా మెల్లగా చాకుతో కట్ చేసేసుకోవాలండి. ముచ్చికి మాత్రమే ఇలా తీసేయాలి. ముచ్చికి తీసిన తర్వాత కూడా కాయని శుభ్రంగా కడగాలండి. అప్పుడే మనకి పచ్చడి ఎన్ని రోజులైనా నిలవ ఉంటుందన్నమాట. ఇలాంటి చిన్ని చిట్కాలు అయితే పాటించాలండి కంపల్సరీ మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు. చూసారు కదా, నేను ఇలా ముందే పైన ఉన్న ముచ్చికిని తీసేస్తూ కట్ చేసేసుకుంటూ శుభ్రంగా కడిగేసి కాయలన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకున్నానండి. తర్వాత కాయల్ని ఒకటి తీసుకుంటూ క్లాత్తో చెమ్మ లేకుండా శుభ్రంగా తుడిసేయాలండి. అంటే చెమ్మ అనేది అస్సలు ఉండకూడదు అనమాట. మొత్తం కాయలన్నీ కూడా నేను ఇలా తుడిచేసానండి. ఈ తుడిసిన కాయల్ని ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకున్నా కూడా బాగుంటుందండి. పైన ఏమున్నా లైట్గా చెమ్మ ఉన్నా ఆరిపోతుంది. ఇప్పుడు నేనైతే కత్తిపేటతో కట్ చేసుకుంటున్నానండి. మన యూట్యూబర్స్ అంతా కూడా చాకుతో కట్ చేసేస్తున్నారు మామిడికాయలని. నేనైతే అలా కట్ చేయలేనండి. టెంక అయితే చాలా గట్టిగా ఉంటుందన్నమాట. మామిడికాయ కాయకి, పచ్చడి మామిడికాయకి చాలా గట్టిగా ఉంటుంది. నేను కత్తిపేటతో ఇలా కట్ చేస్తున్నాను. లోపల పప్పర్తో సహా ఇలా స్పూన్తో కానీ చాకుతో కానీ మొత్తం పప్పర్ లేకుండా లాగేయాలండి. చెప్పాను కదా మీకు, ఇలాంటి చిన్న చిట్కాలు పాటిస్తేనే ఆవకాయ పచ్చడి సంవత్సరం ఏంటండి 2 సంవత్సరాలైనా అలానే ఉంటుంది. వీటిని మనకి కావలసిన సైజులో కట్ చేసుకుంటాం కదా మామిడికాయల్ని. నేనైతే ఈ సైజులో ముక్కలనైతే కట్ చేసేస్తున్నాను. అలాగే మొత్తం కాయలన్నీ కూడా నేను ఇలా కత్తిపేటతో ముక్కలుగా కట్ చేసేసానండి. నాకైతే ఇన్ని ముక్కలు అయ్యాయి. 20 కాయలండి. నార్మల్ సైజు మామిడికాయ, పెద్ద సైజు అయితే ఏమి లేదు. పచ్చడికాయ అలానే ఉంటుందండి. నేను దీన్ని లోటా అంటామండి. ఈ లోటాతో నేనైతే కొలుసుకుంటున్నాను ఎన్ని ముక్కలు అయినాయి అనేది. నాకైతే ఈ లోటాతో 4 అయ్యాయండి. 4 లోటాలు ముక్కలైతే అయ్యాయి. ఈ 4 లోటాలకి ఎంత కారం ఉప్పు వేయాలో మీకు కరెక్ట్గా చెప్తానండి. మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసిన తర్వాత కొలుసుకుని ఒక క్లాత్పై వేసి ఆరబెట్టుకోవాలండి. చెమ్మ ఏమైనా ఉంటే పోతుంది. నేను ఆనంద కారం 1/2 కేజీ ప్యాకెట్ తీసుకున్నాను. 1/2 కేజీ అండి ఇది. ఈ లోటాతో కొలుసుకుంటున్నాను నేను. ముక్కలు నాకు 4 లోటాలు అయినాయి కదా, నేను ఒక లోటా కారం అయితే వేస్తున్నానండి. అంటే 4 కంపల్సరీ ఒక లోటా వేసుకోవాలంటే నిలవ పచ్చడికి. మనం అప్పటికప్పుడు తినేసిన దానికి తక్కువ వేసుకున్నా పర్వాలేదు. అలాగే నేను ఆవాలు, పచ్చి ఆవాలు ఎండబెట్టి మిక్సీ పట్టానండి. ఆవు పిండి 1/2 లోటా వేసానండి, 1/2 లోటా. అలాగే సాల్ట్ కూడా 1/2 లోటా వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి. అసలు పచ్చడి 2 సంవత్సరాలైనా కూడా పాడవదండి, అంత బాగుంటుంది. 1/2 లోటా ఉప్పు అయితే వేసేస్తున్నాను. నేను ఒక 2 గుప్పుళ్ళు ఎల్లుల్లి రేకలండి పొట్టు తీసేసాను. 2 గుప్పుళ్ళు పొట్టు తీసిన ఎల్లుల్లి రేకలు వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు మెంతులు వేస్తున్నాను. నేనైతే మెంతు పొడి వేయట్లేదండి, 2 స్పూన్లు మెంతులు వేసాను. అలాగే ఒక 5 ఎల్లుల్లిపాయల్ని పొట్టుతోటే ఇలా
గ్రైండ్ చేశానండి. పేస్ట్ అయితే వేస్తున్నాను. ఆవకాయకి ఈ పేస్ట్ అయితే చాలా టేస్ట్ని అయితే ఇస్తుందండి. చాలా బాగుంటుందన్నమాట. కొన్ని వెల్లుల్లి రేఖలు, కొన్ని కచ్చాపచ్చ దంచి వేసుకుంటే, నేను చెయ్యి అయితే శుభ్రంగా కడిగిన చెయ్యండి ఇది. ఆరబెట్టేసాను చెయ్యిని కూడాను. ఇప్పుడు ఎల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కదా, అదే చేత్తో పైకి కిందికి ఆవు పిండి, ఉప్పు, కారం బాగా కలవాలన్నమాట అండి. ఈ పచ్చడికి ఇలా కలపడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బాగా కలిసిపోవాలి. నేను కడప లైన్ ఏరుశనగాయలు తీసుకున్నానండి. పచ్చడికి ఏరుశనగాయలు అయితే చాలా బాగుంటుంది. నేనైతే లోటన్నర అంటే ఒక ఫుల్ లోట, ఒక హాఫ్ లోట ఆయిల్ అయితే వేస్తున్నానండి. కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా చూసుకొని అవసరం లేదు. చూసారు కదా, నేను ఒక లోట వేసి ఒక హాఫ్ లోట ఆయిల్ వేసిన తర్వాత కూడా చాలా బాగా కలపాలండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది కలపడం కూడాను. ఆయిల్ మొత్తం పైకి కిందికి ఉప్పు కారం బాగా అయితే కలిసిపోవాలండి. ఇలా కలిస్తేనే పచ్చడి చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇలా బాగా పైకి కిందికి పచ్చడిని అయితే నేను కలిపేశానండి. ఈ పచ్చడిని జాడీలో పెట్టుకోవచ్చండి. మా ఇంట్లో ఉన్నవి పెద్ద పెద్ద జాడీలండి. అందుకే నేను ఒక 5 కేజీల డబ్బా తీసుకున్నానండి. ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. తక్కువ పచ్చడి కాబట్టి మొత్తం పచ్చడంతా కూడా కలుపుకుంటూ ఇలా డబ్బా నిండా వేసేసానండి. వేసేసాక పచ్చడి కూడా బాగా చదురుకోవాలండి డబ్బాలో వేసేసాకను. చూసారు కదా, నాకైతే ఈ డబ్బాడు పచ్చడి అయితే అయ్యిందండి. అంటే 4 లోటాల ముక్కలకి నాకు ఒక 5 కేజీలు డబ్బా పచ్చడి అయితే అయ్యిందండి. కరెక్ట్గా నిండా వచ్చేసిందండి పచ్చడిని అయితే నేను చక్కగా మెల్లగా మొత్తం ముక్కలన్నీ ఇలా సదిరేసి డబ్బాకైతే మూత పెట్టేశానండి. చూసారు కదా, ఇలా మూత పెట్టేసి ఒక 2 డేస్ పక్కన పెట్టేశానండి డబ్బాని. ఒక 2 రోజుల వరకు డబ్బా జోలికి వెళ్ళకూడదు. పచ్చడి కలుపుకున్న డోములో అయితే నేను కొద్దిగా అన్నం వేసి కలిపేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. ఇలా పచ్చడి కలిపిన వెంటనే ఆ డోములో ఇలా అన్నం వేసుకుని కలుపుకుని ఆ ముద్దలు తింటే అసలు ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మా కోడలికి అయితే ఒక ముద్ద పెట్టానండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుందంటండి. నేను కూడా అలాగే ఒక ముద్ద తినేసానండి. ఒక 2 రోజుల తర్వాత నేను డబ్బా మూత తీసానండి. 2 డేస్ తర్వాత చూడండి పచ్చడి అయితే ఎలా ఉందో మీరే చూడండి. మెల్లగా డబ్బా మూత తీసేసాను. పచ్చడి అయితే ఇలా ఊరింది చూడండి. అంటే బుడగలేస్తున్నాయి చూడండి మయమయంగా. అంటే పచ్చడి మామిడికాయ నుంచి ఇలా ఊరుతుందన్నమాట. అంటే 2 రోజులు మామిడికాయ ముక్కలు కలిపేసిన తర్వాత ఇలా ఊరుతుంది పచ్చడి. చాలా బాగుంది కదండి. నేనైతే ఒక పెద్దది గట్టి గరిటె తీసుకుని పచ్చడిని అయితే పైకి కిందకి కలిపేస్తానండి. కావాలంటే మనం చెయ్యి శుభ్రంగా కడుక్కుని చెయ్యి తుడుచుకుని ఆరబెట్టి కలుపుకోవచ్చండి. నేనైతే ఇలా ఒక పెద్ద గరిటె తీసుకుని పైకి కిందికి బాగా కలిపేయాలండి. ఉప్పు, కారం, ఆవు పిండి ఎక్కడా కూడా విడిగా ఉండకూడదనమాట. అంటే బాగా కలిసిపోవాలి. కలిపేసి పచ్చడిని అయితే ఇలా సదిరేసానండి. ఆయిల్ చూసారా, పచ్చడి కలిపిన వెంటనే అలా పైకి వచ్చేసింది. అంటే పచ్చడిలో ఎప్పుడు కూడా ఒక అంగుళం లోతి ఆయిల్ ఉంటేనే పచ్చడి మనకి ఎన్ని సంవత్సరాలైనా నిలవ ఉంటుందండి. నేను మూత అయితే పచ్చడి కలిపేసిన తర్వాత పెట్టేసుకుంటున్నాను. మీకు ఇంకొక విషయం చూపిద్దామని మూత తీస్తున్నానండి. పచ్చడి మనం ఒక బౌల్లోకి తీసుకునేటప్పుడు ఇలా చిల్లులున్న గరిటె తీసుకోవాలండి. ఆయిల్ ఏమైనా ఉంటే అలా చిల్లులు గరిటె నుంచి కిందకైతే వచ్చేస్తుందండి. ఆయిల్ పాడవదు. చాలా చక్కగా పచ్చడి కూడా నిలవ ఉంటుంది. ఇలా గరిటెతో మనం ఒక బౌల్లో కానీ చిన్న డబ్బాలోకి కానీ జాడీలోకి కానీ తీసుకోవచ్చండి. పచ్చడి తీసిన తర్వాత కూడా పచ్చడిని మళ్ళీ చక్కగా సదిరేయాలండి ఇలా. లేదంటే పచ్చడి పాడవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.